యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అలా డౌట్ లేదు. ఇప్పుడు నువ్వు నీ వరకు వస్తే ఇప్పుడు నార్మల్గా నువ్వు బాగా సక్సెస్ఫుల్గా ఎదిగిపోయావు, మీ ఫాదర్ని మదర్ని తెచ్చేసుకున్నావా, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారా? వాళ్ళకి అసలు ఇక్కడ ఉండడం అస్సలు ఉండలేరు సార్. నేను ఒక రోజు ట్రై చేశాను సార్, తీసుకురావడానికి ట్రై చేస్తే మధ్యాహ్నం అన్నారు సార్ వాళ్ళు. వాళ్ళకి పాపం ఆ ఊర్లో ఇంటి దగ్గర కూర్చొని అరుగు మీద కూర్చొని పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుకోవడం ఇవి బాగా అలవాటు సార్. అందుకని కాసేపు కూడా ఆ రూమ్లో ఉండలేకపోయారు సార్ వాళ్ళు. ఇక్కడేం మనకి ఇరుగు పొరుగు ఉండరు. ఎవడు వాళ్ళ వాడితే ఆ ఇంట్లో ఉంటే వాళ్ళే అంతవరకే సార్. అదే పక్కింటికి వెళ్ళి మాట్లాడేది వీళ్ళకి ఏంటంటే బయట కూర్చొని. ఇప్పుడు పైగా నువ్వు ఇంత సక్సెస్ఫుల్గా నీ గురించే కబుర్లు జరుగుతూ ఉంటాయి నాకు తెలిసి. అంతే సార్, ఏదో ఒకటి వాళ్ళకి సరదాగా ఏమో 1,00,000 కబుర్లు చెప్పుకుంటారు. ఈయన వెళ్ళి బయట బ్రహ్మంగారి మఠం అని ఒకటి ఉంటుంది సార్ మా ఊర్లోనే. ఆ మఠం దగ్గర అరుగు మీద కూర్చుంటూ ఒక 20 మంది కూర్చొని అందరూ హ్యాపీగా జోకులు చెప్పుకుంటూ వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ పొలానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తే చాలు, ఆ మోటార్ ఆడుతుందా లేదా. వ్యవసాయం చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ మనకు కొనుక్కున్న పొలం కౌలుకి ఇచ్చేసాం సార్, ఎవరొకరు చేస్తుంటారు. వీళ్ళకి కొంచెం వయసు అయిపోయింది కదా సార్ ఇంక ఈ టైంలో. అదేలే, కులదీపకుడు నువ్వు. ఎందుకంటే ఇది నిజంగా ఒక సినిమా కథ చెప్పాలంటే, ఇదే ఒక సినిమా కథ. ఎందుకంటే నువ్వు అన్ని పోగొట్టుకున్న ఇంటికి మళ్ళీ అన్ని తీసుకెళ్ళి కూడా ఇదంతా బాగానే ఉంది. మరి ఏంటి నీ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు ఏం కదా అసలు? సార్ అది చూస్తున్నాను సార్, ఇంకా అంటే మనం ఒక 2 years ఆగి చేసుకుందాం అనుకుంటున్నాను సార్ ఇప్పుడే. అవునా? అంతే సార్. లవ్ గట్ట ఏం పడలేదా? నేను నాకు ఏవో 1-2-3 విన్నాను నేను. బీటెక్లో అలాంటిది ఉండేది సార్. పాపం అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. మనం ఆ టాపిక్ మాట్లాడుకున్నా బాగోదే. బీటెక్ చాలా ఓల్డ్ చాప్టర్ అయిపోయింది, తర్వాత లేదు సార్. ఇంకా అక్కడతో నిజం. అంతే సార్, నిజంగా సార్, అంతే సార్. ఎలా బీటెక్లో బీటెక్ గురించి నేను అసలు ఎత్తట్లేదు అసలు. బీటెక్ చాలా ఓల్డ్ స్టోరీ. నువ్వు తర్వాత చాలా అచీవ్ చేసావు, జీవితం చాలా మలుపులు తిరిగిపోయింది. అదే సార్, చాలా సమున్నత స్థాయికి వచ్చావు. బీటెక్ ఎవడు అడుగుతాడు ఇంక నేను? ఇప్పుడు నువ్వు ఆ సర్టిఫికెట్ కూడా దాచుకోకలేదు ఇంట్లో. ఇప్పుడు నేను ప్రజెంట్ లైఫ్ నీకు ఒక క్రేజు, ఒక గ్లామరు, ఒక డిమాండు, మ్యాక్సిమం వాటి జోలికి వెళ్ళలేదు సార్. అందుకే కొంచెం ఈ వేలో కొంచెం సక్సెస్ అయ్యానేమో అనుకుంటున్నాను సార్. 100% అయ్యావు, కెరీర్లో అయ్యావు. మరి వాటికి కూడా దూరంగా ఉంటున్నాను, ప్రేమలు పెళ్ళిళ్ళకి అంటే. ప్రేమలకైతే దూరంగా ఉన్నాను సార్, అంతే. పెళ్ళికి కాదు, పెళ్ళికి ఇంక ఇప్పుడే కాదని అనుకున్నాను సార్. ఎందుకంటే నాకంటే సీనియర్లు ఉన్నారు మా టీవీలోనే. అదే సుధీర్ ఉన్నాడు, ప్రదీప్ ఉన్నాడు. అంటే వాళ్ళు చేసుకోకుండా నేను చేసుకుని శబ్దం చేసేవంట. అంతే సార్. శబ్దం చేసావు, ప్రమాణం చేసావు? ప్రమాణం ఏం లేదు సార్, మాకు ఒక సరదా డిస్కషన్ ఉంటుంది కదా సార్. వాళ్ళు ఎప్పుడైనా ఏరని ఇది ఎప్పుడంటే అన్న ఫస్ట్ మీరు చెప్పండి, మీరు నాకంటే పెద్దోళ్ళు, మీది అయ్యాక నేను చేసుకుంటాను. అసలు వాళ్ళది ఎందుకు వెళ్ళట్లేదు? ఏదో సుధీర్కి ఏదో లవ్ అఫేర్ ఉంది అంటున్నారు. అవన్నీ టీవీ పర్పస్ సార్. అలాని కాదు సార్, వాళ్ళు కూడా వెయిటింగ్. ఊరికే నాదంతా జీరో అయినా అలా ఏం లేదు సార్. వాళ్ళకు ఒక కెమిస్ట్రీ ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టే కదా సార్. 9 years చేశారంటే ఆ కెమిస్ట్రీ ఉంటుంది కదా. అవునులే. దాన్ని వాళ్ళకి ఇంకా వాళ్ళ పర్సనల్ సార్, అది ఏదున్నా వాళ్ళు తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరు. అవును సార్, అవును. అంతేనా? అవును. సో ఇప్పుడు వాళ్ళు అయిపోగానే నువ్వు లైన్లో ఉన్నానంటావు. అంతే సార్. ఇది అసలు ఏంటి కండిషను? అసలు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారా నిన్ను? ఇంకా నేను నా పనిలో ఉన్నాను కదా సార్. ఇంకా వాళ్ళు నన్ను నా అంతకు నేను చెప్పే వరకు పాపం వాళ్ళు కూడా ఏమీ అడగరు సార్. అదే లాక్ చేసేవాళ్ళని. అంతే సార్. అసలు నార్మల్గా నువ్వు ఒక మాట చెప్పు. ఈ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అయిన వాళ్ళ మ్యారేజెస్ 2 రకాలుగా ఉంటాయి. అదే సార్. ఒకటి మన సుధీర్ లాగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కొలీగ్స్, వర్క్ షేర్ చేసుకున్న వాళ్ళు ఒకటి. రెండోది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ చూసి ఏదో సంప్రదాయాలు, కులం, నక్షత్రం, జాతకం ఇవన్నీ ఉంటాయి కదా ఒక సైడ్. ఈ రెండిట్లో దేనికి నువ్వు మొగ్గు చూపిస్తావు? పేరెంట్స్కి సార్. ఎందుకంటే వాళ్ళకి పాపం అది బాగా నచ్చిన అంశం సార్. అది పెళ్ళి, ఒక అమ్మాయిని చూసి మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేసే ఒక ఎంజాయ్ చేసేది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే పని సార్. దాన్ని వాళ్ళకి వదిలేస్తే బెటర్ అని నా ఫీలింగ్స్. అంతేనా? అంతే సార్. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే నువ్వు ఉన్న ఈ రకమైన షో వరల్డ్లో బోల్డ్ టెంప్టేషన్స్ ఉంటాయి. నువ్వు ఎంత చెప్పినా, ఎంత కాదన్నా, ఎంత సుధీర్ ప్రదీప్ మీద తోసేసినా కంపల్సరీ అనిపించేవి అనిపిస్తూనే ఉంటాయి సార్. అది అనిపించకుండా మాత్రం ఉండవు సార్.
వాటిని మనం ఎలా కానీ కంట్రోల్ చేసుకుంటున్నాం కానీ అనేది నీకు అనిపించకుండా ఉంటే నువ్వు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంతే అంతే ఖచ్చితంగా అనిపిస్తాయి సార్. మనం వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అన్నదే ప్రశ్న సార్ ఇక్కడ. అంతేలే. ఇప్పుడు ఎవరిని చూసి అలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? కాదు సుధీ, అది ఇప్పుడు సార్ నాకు అమ్మాయి అంటే చాలా ఇది సార్ అన్నది ఏమి లేదా? ఇంట్రెస్ట్ అడుగుతాయో జరగదు తర్వాత విషయం. అలా ఏం లేదు సార్. మనకి ఒక్కొక్కరు ఒక్కో టైంలో ఒక హీరోయిన్ ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని మనం ఇష్టపడుతుంటాం కదా సార్. అలాగే ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాగా. అదేలే, రామ్ గోపాల్ వర్మ గారు మన కూడా చెప్తుంటాడు కదా నాకు శ్రీదేవి అని. స్టిల్ అప్పలరాజు సినిమా ఓపెనింగ్ లో చెప్పాడు ఆయన. అవును సార్. అసలు నేను చాలా అప్సెట్ అయిపోయిన బోని కబుర్ చేసుకోగానే అని. ఆయన ఎప్పుడు ఆయన అడ్మైర్ చేస్తాడు శ్రీదేవి గారిని. అదే, అలాగే అందరికీ ఎవరో ఒక రక మ్యాట్ని ఐడల్ ఉంటారు కదా హీరోయిన్స్ అంటేనే, మరి అది తమాషా. కానీ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఇంకా ప్రవరాఖీళ్ళలాగా నువ్వు నన్ను ముట్టుకోక అన్నట్టుగా ఉండడం నిజంగా గ్రేట్. అదే సార్, ఈ ఇండస్ట్రీలో నీ ఏజ్కి నీకున్న గేజ్కి అంతే సార్, కంట్రోల్ అంతే. నార్మల్గా ఇప్పుడు నువ్వు పనిచేసే వరల్డ్లోనే మాట్లాడుకున్నావు. నువ్వు చాలామంది యాక్టర్స్తో పనిచేసావు. అవును సార్. అనసూయతో పనిచేసావు. అవును సార్. ఇంకెవరితో, రష్మితో చేసావు కదా. అవును సార్. వాళ్ళల్లో నువ్వు బెస్ట్ అని చెప్పాలంటే ఎవరిని చెప్పగలవు? అయ్యి బాబు, వాళ్ళిద్దరు బాబు ఇద్దరు బెస్టే సార్. స్టార్టింగ్ నుంచి జబర్దస్తిని మోసుకుంటూ వస్తున్నారు సార్ వాళ్ళు. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ జబర్దస్త్కి. అనసూయ, రష్మి కంపల్సరీ సార్. ఇద్దరే. అవునా? ఇద్దరికి సూపర్ టాలెంట్ ఉంది సార్. బట్ అందులో కూడా గ్రేట్స్ ఉంటాయి కదా. బాలు గారు గ్రేట్, ఘంటసాల గారు గ్రేట్. బట్ ఎందుకు సార్ గొడవలు అయిపోతాయి ఎవరి పేరు చెప్పినా? ఎందుకంటే ఇద్దరితో నేను వర్క్ చేయాల్సిన వాడిని. అదే, నిన్ను చంపేస్తారేమో. నువ్వు అక్కడికి వెళ్ళి అనసూయ గ్రేట్ అంటావా అని రష్మిని గ్రేట్ అంటావా అని అనసూయ. అంతే సార్. వాళ్ళతో వర్కింగ్ ఎట్లా ఉంటుంది నీకు? చాలా బాగుంటుంది సార్. ఇద్దరు స్పోర్టివ్నెస్ ఎక్కువ సార్ ఇద్దరికి. ఎందుకంటే నేను ఇద్దరితో వర్క్ చేస్తాను, ఇద్దరి మీద డైలాగులు వేస్తుంటాను. చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు సార్. ఓకే. ఇప్పుడు నార్మల్గా రష్మి అంత సోషల్ మీడియాలో అంత హల్చల్ ఏమి ఉండదు, కానీ ఏదో ఉంటుంది తనకు ఉన్నది. కానీ బట్ అనసూయ మాత్రం మామూలు రేజ్ కాదు, ఫైర్. అనసూయ కూడా పాపం ఏం ఉండదు సార్. ఆ కాసేపు ఏదన్నా కోపం వచ్చిందంటే కాసేపు అలా మాట్లాడతారేమో, కానీ వెంటనే చాలా సాఫ్ట్ సార్ ఆ అమ్మాయి. అవును, చాలా సాఫ్ట్. బట్ నువ్వు సాఫ్ట్ అని మనం అనుకుంటాం, బట్ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి మామూలు ఫైర్ కాదు. అంతే సార్. నేను ఏదో అంటుంది, ఇంకా అక్కడి నుంచి ఫ్యాన్స్, నెటిజన్స్. అంతే సార్. నాకు తెలిసి ఆ అమ్మాయి ఏం చేసినా ఒకవేళ ఆ అమ్మాయి రైట్ అనుకుంటే ఆ టైంకి చేసేస్తుంది సార్. అందులో మరి వెనక ముందు ఆ అమ్మాయి రైట్ అనుకుంటే చేసేస్తుంది సార్ అందులో. అదేలే, తను మళ్ళీ అక్కడ ఉన్నప్పుడే చాలా సెన్సేషను. మన యాంకర్గా ఉన్నప్పుడే. ఇంకా రంగమ్మత్త అయిన తర్వాత రేంజ్ మారిపోయింది. కానీ బాగా చేసింది సార్ ఆ అమ్మాయి. రంగమత్తగా చాలా బాగా చేసింది. రీసెంట్గా పెద్ద కాపు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగానే ఉంటుంది సార్. అంటే డైరెక్టర్లు కూడా ఇప్పుడు తనకి ఒక క్యారెక్టర్ అని వాళ్ళు రాసుకుంటున్నారు అదే అనసూయ కోసం. అవును సార్. ఆ స్పేస్ ఇస్తున్నారు. అవును సార్. తనకి చాలా గొప్ప విషయం. బాగా పర్ఫామ్ చేస్తుంది సార్.